హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. మనం ఈరోజు మాఘపురాణం 22వ అధ్యాయం క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం. గృష్ణ మద మహాముని జహ్నమునితో ఇట్లనెను. జహ్నుమునితో ఇట్లనెను, జహ్నుముని వర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతము ఆచరించు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చినట్టు పుణ్యము పొంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతియే ఇంద్ర పదవి నొందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేయువాడు అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని గృష్ణ మద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇట్లు చేసి అంతటి పుణ్యము పొందారా చెప్పుము అని అడిగెను. గృష్ణ మహాముని ఇట్లనెను, పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రత కథను చెప్పెను. వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవముగను సర్పరాజు వాసుకిని కవపుత్రుడుగును చేసి క్షీర సముద్రమును మదించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలు ఒక వైపునను రాక్షసులు మరి యొక్క వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికిచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మదించిరి. అప్పుడు దేవతలు రాక్షసులకు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి. నమో భవాయ రుద్రాయ సర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వనే, నమః శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక, త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే, త్రయీ ధర్మైక సాధ్యాయ త్రిరూపాయ రూపనే, అరూపాయ సరూపాయ వేద వేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల, పాహ్యాస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వనరోపమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషయమును మృంగి తన కంఠమున నలిపెను. నల్లని విషమును కంఠమున నిలుపటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండి ఏర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రము ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకోవాలనని ప్రయత్నించిరి. ఒక్కరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలనని యత్నించిరి. ఈ విధంగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును పొందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందము కలిగించుచుండెను. మనోహరములగు ఆమె స్తనములు జజనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధుస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశనులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా
నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినయ్యుండి ఈ అమృత కలశములోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానంగా పంచదును. దేవతలు ఒక వర్గం వైపునకు, రాక్షసుల వర్గం మరి ఒక వైపునకు, ఎవరి వర్గం వారు వారి వర్గముల్లో బారులు తీరి కూర్చొనుడని మరింత మధుర స్వరంతో వివాదపడుచున్న వారందరికీ ఇట్లు పలికెను. ఈమె ఎవరో తెలియని ఆమె కనుక పక్షపాతము లేకుండా కలశములోని అమృతమును సమముగా పంచునని ఎవరికి వారు తలచిరి. మంత్రముగ్ధులై దేవతలు ఒకవైపున, రాక్షసులు మరి ఒక వైపున కూర్చుండిరి. అమృత పాత్ర ఆమె చేతికిచ్చిరి. అందరినీ వ్యామోహపరుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రలో నేర్పరి అయి 2 భాగములను ఏర్పరచెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురను ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచున్న ఎవరికిని అనుమానము రాకుండా అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను తాగి అది అమృతమని తలచిరి. చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల ఎందల రవళితోనూ హస్తకంకణముల సుమధుర నాదముతోనూ ఆ జగన్మోహిని దేవదానముల మధ్య సవిలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకును సురను దానవులను కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసి కొన్నవారై తాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికీ దేవత మొగములందు అమృత పానముచే కళాకాంతులు తేజస్సు వచ్చుట పెరుగుట, తమ వారందరును సముద్ర మథన జనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానము వచ్చిన అంతనే దేవరూపములు ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలు అనుకొని వారి చేతుల యందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగా దానిని తాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వంచిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మతుడై చక్రమును ప్రయోగించి వారి శిరములను ఖండించెను. వారు త్రాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు, కానీ కంఠమును దాటెను. అందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో తాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను. తమ వారిలో 2 అమృతమును తాగకుండగానే చక్రఖండితులై చావు బతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ ఎట్లు అయ్యని విచారించి దుఃఖమునంది అహాహాకారములు చేసిరి. దేవతలు రాక్షసులను 2 తమను మోసగించి అమృతమును తాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానమునలకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను. చక్రముచే నరుకబడి చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు కేశవ చావును బతుకును కానీ ఈ స్థితికి మాకు దుర్భరముగా ఉన్నది, మా గతి ఏమి, మాకు ఆహారం ఏది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధి కాలముల యందు సూర్యుని చంద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకుని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు తమ తమ లోకములకు చేరిడి. సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగాను మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయినది. కొంతకాలం గడిచెను. సత్యజిత్తునకు శూద్రుడొకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్లు గట్టి ఆ రెండింటినీ సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూలతోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను తులసీ దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉండెను. తులసి కోమలములైన దళములతో అందముగా ఉండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకి ఇవ్వవలనని పారిజాత పుష్పములు కోసుకొని స్వర్గమునకు తీసుకుని వెళ్ళను. సచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములు చూచి ఆనందించిరి. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావాలనే కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పము
వృక్ష యజమానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదల్చెను. తోటలో రాత్రి ఎందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యుని పట్టుకొని యత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించెనో వాణ్ణి పట్టుకొనట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడను, నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తి గలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములు తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతిదినము పోవుచునే ఉన్నది. సత్యజిత్తు నాకేమి చేయవలనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచ పట్టుకొన వల్లనే తలిచెను. శ్రీహరి పూజ నిర్మాలయమును తెచ్చి పూల తోటకు వెలుపల లోపల అంతటనూ చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయిచు శ్రీహరి పూజ నిర్మాలయమును తొక్కెను. పుష్పములను కోయిపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజ నిర్మాల్యమును దాటెను. ఫలితముగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించెను అచటి నుండి వెళ్ళలేకపోయెను. జరిగిన దాన్ని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి నీవెవడవు, ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము ఎందుకు అపహరించుచుంటివి చెప్పమని గద్దించెను. యక్షుడును, నేను యక్షుడను, ఇంద్రుని సేవకును, ఈ పుష్పములు అపహరించి ఇంద్రునికి ఇచ్చుచుండిని. ఇంద్రుని ఆజ్ఞచేత ఇట్లు చేసిని, కానీ బుద్ధిశాలి అయిన నీకు చిక్కితని అని పలికెను. సత్యజిత్తు ఏమీ మాట్లాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు 3 దినములు బందీ అయి ఆ తోటలో ఉండెను. 22వ అధ్యాయం సమాప్తం.